పల్లవి రెండవ చరణం మాత్రం పాడతాం. దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా, మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. శత్రువు చేత సహించరాని కష్టములెన్నో కల్గినను, శత్రువు చేత సహించరాని కష్టములెన్నో కల్గినను, దేవానిదు కృప బలమోచే నవిరత జయమాపున్. మాకు దేవానిదు కృప బలమోచే నవిరత జయమాపున్. మాకు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా, మాదు దాహము తీర్చుమయా, అభిషేకము నీయుమయా. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో కూడా మన ప్రార్థనలో కూడి రావడానికి కొరకు ప్రభు ఇచ్చిన కృప కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆయా దేశాలు, ప్రాంతాలు, స్థలాలు బైబిల్లో పితరులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాలు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలంలో కూడా బేర్షబా అన్నటువంటి స్థలం గురించి చూస్తాము. ఈ బేర్షబా ఉప్పు సముద్రమునకు పశ్చిమగా ఉన్నటువంటి స్థలం. అబ్రహాము యొక్క నిబంధన అది. ఆదికాండం 21వ అధ్యాయం 22 నుంచి 32 వరకు మనం చూస్తే, అదే ఆదికాండం 21 నుంచి 21వ అధ్యాయము 14 నుంచి 20 వరకు చూస్తే ఈ యొక్క బేర్షబా అన్నటువంటిది మనకు కనబడుతుంది. అబ్రహాము యొక్క మరి పరవాసిగా ఉండబడినటువంటి జీవితము 22:19 ఆదికాండములో మనం చూస్తాం. తర్వాత ఇస్సాకు యొక్క బావులు, అది ఆదికాండం 26వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. తర్వాత యాకోబు యొక్క ప్రారంభ దినములు ఆదికాండం 8:10వ వచనం కూడా మనం చూస్తాం. యాకోబు యొక్క ఐగుప్తు ప్రయాణం ఆదికాండం 46వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చూస్తాం. కాబట్టి ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఒక్కటి తలపు మనం చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం 33వ వచనము మనము చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 33వ వచనం, 26-33వ వచనం. దానికి షేబా అని పేరు పెట్టెను, కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షబా. ఈ యొక్క బేర్షబా అన్నటువంటి ఈ యొక్క స్థలము ఇస్సాకు, అబ్రహాము వారి దగ్గర నుండి
దేవుడు మన యొక్క పితరుల జీవితాల్లో అది యాకోబు వరకు కొనసాగించేటువంటి స్థలముగా మనం చూస్తూ వస్తాము. అయితే ఇక్కడ నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, అబ్రహాము త్రవ్వించినటువంటి బావులు ఫిలిష్తీయులైనటువంటి వాళ్ళు వాటిని పూడుస్తూ వచ్చినారు. ఆ రీతిగా ఇస్సాకు ఆ యొక్క పూడ్చివేయబడినటువంటి బావును తిరిగి వాటిని తవ్విస్తూ వచ్చినాడు. మనం గమనిస్తే 18వ వచనము అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినముల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాడికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాడికి పేర్లు పెట్టాడు. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురి ఇస్సాకు జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టాడు. వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమని గనుక దాని శత్నా అని పేరు పెట్టింది. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించను. దాని విషయం వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేస్తున్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందు మనకు దాని రెహబోతు అని పేరు పెట్టాను. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను ఇతని అబ్రహాం దేవుడను, నేను నీకు తోడని గనుక భయపడకుము. నా దాసుని అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసి చెప్పాను. అక్కడ అతడు బలిపీఠం కట్టించి యెహోవాను ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసినప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ బావి త్రవ్విరి. అంతటి అబీమెలెకును అతని స్నేహితులైన అహుజతును అతని సేనాధిపతి ఫీకోను గెరాను అతనికి వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ ఇద్దరు నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా ఎద్దకు వచ్చిన వారిని అడగా వారు నిశ్చయముగా యెహోవానికి తోడు చూసిన గనుక మనకు అనగా మాకును నీకును మధ్య నాకు ప్రమాణం ఉండవలని నేను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నీ సమాధానం పంపివేసిన గనుక నీవును మా కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకొని అనుకొంటిమి. ఇప్పుడు నీ యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవండి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానులు పుచ్చుకోండి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితోడు ప్రమాణం చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు తన ఇద్దరిని సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతన్ని తెలియజేసి మాకు నీళ్లు కనబడి చెప్పారు కనుక దాని షేబా అని పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. కాబట్టి లోకము, శత్రువు, పాపము ఎల్లవేళ్ళ దేవుని బిడ్డలతో పోరాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలైనటువంటి వారిని ఎప్పుడు చూసినా మింగుదామా అని సాతానుడు తిరుగుతా ఉన్నట్లుగా, అలాగున దేవునికి వ్యతిరేక్తమైనటువంటి మనుషులు, దేవుని ప్రజలకు వ్యతిరేక్తమైన మనుషులు ఎప్పుడెప్పుడు నష్టము కలగజేద్దామా అన్నటువంటి రీతిగా ఫిలిష్తీయులైనటువంటి వాళ్ళు ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్వించినటువంటి బావులని అవి తిరిగి త్రవ్వించగా వాటిని పూడుస్తూ వచ్చినారు. ఆ ప్రకారంగా జగడమాడుతూ వచ్చినారు. అయితే దేవుని యొక్క మహాకృప శత్రువు ఒకసారి 2 సార్లు జగడమాడడం అనేది జరుగుతూ వచ్చింది. తర్వాత వారు సిగ్గుపడుతూ వచ్చినారు. వారు తిరిగి ఇంకా జగడమాడలేదు.
దేవుడే ఎడమ చేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఆ యొక్క రెహోబోతు అనే స్థలం నుంచి బెయేర్షెబా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతూ వచ్చినాడు. దేవుడు తనను ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా అక్కడ బలిపీఠం కట్టి ఇస్సాకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా అట్లు నడిపించబడినటువంటి స్థలమే బెయేర్షెబా అనేటువంటి స్థలం మనం చూస్తూ వచ్చినాం. అక్కడ నీళ్లు దేవుడు వారికి దయచేస్తూ వచ్చినాడు. తాము త్రవ్విన బావిని గురించి అతను తెలియజేసి మాకు నీళ్లు కనబడి చెప్పిన గనుక దానికి షేబా అని పేరు పెట్టాడు. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. దేవుడు అన్యాయస్తుడు కాడు. తన వెళ్ళేటువంటి దేవుడు విడిచిపెట్టేవారు కారు. తన వెళ్ళేటువంటి వారిని దేవుడు శత్రు ఎదుట నిలబెట్టుకునేటువంటి వాడు. అందుకోసమని పగవారి ఎదుట నాకు ప్రేమ విందు సిద్ధపరిచితివి. ఆ దావీదు యొక్క అనుభవం, శత్రువు చుట్టిల్లడము, శత్రువులు కూలిపోవడము, శత్రువు నశించటము, ఇంకేమాత్రం కూడా వారు కనిపించకుండా మాయమైపోవడము, ఇదంతా కూడా శత్రు జీవితానికి సరిపోయినటువంటి మాటలు. ఆ యొక్క పిలిచినటువంటి వాళ్ళే ఎంతో సిగ్గు ముఖముతో ఇస్సాకు దగ్గరికి వచ్చి, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడవని మేము ఎరుగుదుము, మా కీడు చేయొద్దు అని తన దగ్గరికి ఇస్సాకు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. వాళ్ళ పాపమే వాళ్ళని పట్టుకుంటూ వచ్చినట్లుగా, భయపడుతూ వచ్చినట్లుగా మనము ఈ భాగంలో చూస్తూ వచ్చున్నాం. ఇస్సాకు ఫిలిష్తీయులు జగడమాడుతున్నప్పుడు తిరిగి వారితో జగడమాడలేదు. ఒకటి బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. మనము దేవుని ప్రజలుగా మన జీవిత ఆయుధం ఒకటి ప్రార్థన. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదని దేవుని యొక్క శరణు మనం చూస్తున్నాం. ఆయన ఆశ్రయిస్తున్నాం, ఆయనకు మొరపెట్టుకుంటున్నాం, ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటున్నాం. ప్రభు ఒక్కడే తన గొప్ప కార్యాన్ని మనలో మన ద్వారా జరిగించగల దేవుడు. అట్టి విశ్వాసముతో మనం ప్రార్థిస్తూ శత్రు యొక్క నోరు మూయించటం, వారు తిరిగి జగడమాడకుండా మానిపోవడం అన్నటువంటిది మనం గమనించినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. కాబట్టి ప్రభు తనటువంటి వారిని ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఈ లోకములో శత్రు ఎదుట నిలబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు. మన సమస్యలు, వ్యాజ్యములు, పోరాటములు అన్నీ కూడా ప్రభు దగ్గర అప్పగించుకొని ఆ రీతిగా ప్రార్థించి ప్రభువుకు అప్పగించుకోవడం ద్వారా ప్రభు తన కార్యాన్ని గొప్పగా జరిగించుకోగలడు. కాబట్టి బెయేర్షెబా శ్రేష్టమైనటువంటి నీటి జల ప్రదేశం. అక్కడ తన పైనటువంటి వారికి సిద్ధపరచబడినటువంటి నీళ్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక చక్కటి మాట దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆశీర్వచనం ఏమిటంటే, ఈ యొక్క రెహోబోతు అన్నటువంటి అనుభవంలో వారికి నీళ్లు అన్నటువంటివి అనుగ్రహించబడడానికి కొరకు. రెహోబోతు అంటే ఎడమ. వాళ్ళు ఎడమై సాగుతూ వచ్చినారు.
ఆ ప్రకారంగా బెర్షెబా యొక్క స్థలానికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు వారికి కనబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అది చాలా ఆశ్చర్యమైన కార్యం. కాబట్టి మన పితరులతో ప్రభు చేసిన వాగ్దానం, ఈ బెర్షెబా నీకు అనుగ్రహిస్తాను, అబ్రహాంతో చేశాడు. అది ఇస్సాకు యొక్క అనుభవంలో దేవుడు తీసుకుని వచ్చినాడు. కాబట్టి శత్రువు యొక్క దేశము ఆ గెరారు ప్రాంతంలో మరి దేవుడు ఇస్సాకు ఈ బెర్షెబాను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము. ఈ ప్రకారంగా శత్రువు నుంచి ప్రజల్ని వదులుకోవడం అన్నటువంటి సైతానుకు ఎంతో కష్టమైనటువంటి పని. వాడు వదిలిపెట్టలేడు. కానీ మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వారే జగడమాడక దూరమైపోయేటువంటి వారుగా ఉన్నారు. మనం వాదులాడద్దు, ఏ విధముగా కూడా పోరాటం చేయనవసరం లేదు. మన పోరాటం లెక్కలు చూస్తే ప్రార్థన పోరాటం, స్తుతి పోరాటం, విశ్వాస పోరాటం, ఐక్యత పోరాటం, దేవుని ప్రజలుగా ఏకీభవించి చేసేటటువంటి ప్రార్థన, ఆర్తిగా అపవాదిని ఎదిరించేటటువంటి ప్రార్థన, దేవునికి లోబడినటువంటి ప్రార్థన. కాబట్టి విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు తన కార్యాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు తన పితల యొక్క జీవితాల్లో అనుగ్రహించినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, ప్రభు చేసిన కార్యం నేటి దినాల్లో మన జీవితంలో ప్రభు జరిగించగలడు. అటు విశ్వాసముతో మన ప్రార్థనా పూర్వకంగా ప్రభు కార్యముల కొరకు సాగిపోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి శత్రువు తన బిళ్ళైనటువంటి వారిని ఎప్పటిని గలిబిలి చేయడానికి, కలవరపరచడానికి, శోధించడానికి, ఆ ప్రకారంగా నిస్సహాయులుగా చేయడానికి కొరకు వాడెప్పుడు తన పని చేస్తూనే ఉంటాడు. వాని ఎదిరించడానికి, సిగ్గుపరచడానికి, ఆర్థిక చితక దొక్కడానికి కొరకు మనం కూడా ఎప్పుడు దివారాత్రులు ప్రార్థన చేస్తూనే వెళ్ళాలి. అందుకోసం భూమి మీద బ్రతుకున్నంత వరకు దేవుని మహిమ కొరకుగా, దైవ కార్యములు మనం అనుభవించట కొరకుగా ఇస్సాకు బలిపీఠము కట్టి ప్రార్థించినటువంటి వాడు. మనం ప్రార్థన చేస్తూ వెళ్తూ వచ్చినప్పుడు మనకు బెర్షెబా ఆ ప్రదేశమందు దేవుడే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనేటువంటి మాట ప్రకారంగా తన బిళ్ళైనటువంటి వారికి ఆ నీళ్లు ఆత్మీయంగా, భౌతికంగా ఇచ్చినటువంటి వారి సర్వ సమృద్ధి అయినటువంటి పంటను అనుగ్రహించడం కొరకై ప్రభు ఆ ప్రకారంగా పితలైనటువంటి వారిని ప్రేమించి అలాంటి కార్యాలు జరిగిస్తొచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. ఆ రీతిగా మన ప్రభుత్వంలో ఈ దినమంతటి కొరకు ప్రార్థన చేస్తాం. మన భారములు, మన యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యలు, మన ప్రతి అవసరత ప్రభు పాదల చెంత ప్రభువుకు అప్పగించుకుంటాం. ఆ రీతిగా సంఘం బయట, సంఘం లోపట ఉండేటటువంటి ప్రతి పోరాటములో దేవుడే జయమిచ్చి ఆయన న్యాయవంతుడు, న్యాయమైనటువంటి కార్యాన్ని ప్రభు ఒక్కడే జరిగించగలవాడు. కాబట్టి అట్టి విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తాము. ప్రభు శత్రువు ద్వారా పలకవలసినటువంటి మాట ఏంటంటే, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వాడవు.
మాకు ఏమాత్రం కీడు చేయవద్దు. వాస్తవానికి వారు ఎంతో నష్టపరిచారు. అయితే ఇస్సాకుతో అంటున్నారు, నీవు మా కీడు చేయొద్దు అని. నిజముగా వారి పాపం వారిని పట్టుకుంటూ ఉన్నట్లుగా, భయపడుతూ వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. మనం ప్రార్థించినప్పుడు శత్రువుడు భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. వానికి ఎటువంటి ఆధారం లేదు. ఏ విధంగా కూడా ధైర్యం చేసుకోవడానికి కొరకైనటువంటి దేవుని గురించిన ఆధారం లేదు. వాళ్ళ యొక్క స్వతహాగా ఉన్నటువంటి లోక జ్ఞానము, వారి యొక్క శరీర బలము, వారి యొక్క సొంత సామర్థ్యంతో ప్రయత్నం చేయగోరుతా వస్తారు. కానీ ప్రభువు దాన్ని వర్ధిల చేయడు. కారణం, యెహోవాకు విరోధమైన ఆయుధం వర్ధిలదు అని అంటాడు. అదే మన జీవిత విశ్వాసం. దేవునికి విరోధమైనటువంటి ఆలోచన అయినా, ఉపాయమైన, తెలివి అయినా నిలవదు అన్నాడు ప్రభు. రక్షణ యెహోవాదినం, యుద్ధం యెహోవాదే అని ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి విశ్వాసముతో ప్రభు పాలు చేద్దాం. ఇటువంటి బేర్షెబ అనుభవంతో మనం ప్రార్థన చేద్దాము. ప్రభు నామాన్ని మన జీవితం ద్వారా ప్రభు మహింపరుచుకున్నట్టుగా ప్రభుకు అప్పగించుకుందాం. ఈ దినము కూడా కొద్ది మందిగా మనం ప్రార్థన చేస్తాము. అతిగా ప్రార్థన తరుణాన్ని తీసుకుందాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తాను. ప్రార్థన చేస్తారు. చాదిరమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత శ్రీబాస్టర్ ప్రార్థన చేస్తారు. తర్వాత స్వర్ణ మాస్టర్ ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా మనం ఆల్టర్నేట్ గా మిస్ అయి ఉంటే మీరు స్వేచ్ఛగా తరుణం తీసుకోవచ్చు. అంటే కంటిన్యూగా చేసిన వాళ్ళే చేయకుండా చేయనటువంటి వారికి తరుణం అనుగ్రహించబడడానికి కొరకైనటువంటి ఆ యొక్క చాయిస్ కొరకు మిమ్మల్ని అడగడము, ఆ ప్రకారంగా భారముతో దేవుని ప్రజల జీవితాల్లో ప్రభు అద్భుతమైనటువంటి విజయాల్ని ప్రసాదించినట్లుగా విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ఒకరి వెంట ఒకరు మనం ప్రార్థనలో మరి చురుకుగా ఉండి 3 నిమిషాలు మినిమం, మ్యాక్సిమం అంటే 5 నిమిషాల లోపల ముగించాలి. అప్పుడు ఎక్కువ మంది ప్రార్థన వీలవుతుంది. అంశాలు సిస్టర్ డిస్ప్లే చేస్తున్నప్పుడు ఆ అంశాలు స్క్రోల్ అవుతున్నప్పుడు వస్తున్నాయి కదా అంశాలు, ప్రార్థన చేస్తూ వెళ్తామని తలంచక మన సమయాన్ని బట్టి ఎక్కడైతే సమయం అయిపోతే అక్కడికి అంశాలు ఆపేసుకోవాలా ప్రార్థించడం. అప్పుడు నెక్స్ట్ మరొకరు అందుకుంటారు. అట్లా మనము క్రమంతో భారముగా ప్రార్థన చేద్దాం. కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, భూమి సమస్యలు ఉన్నాయి, ఆ ప్రకారం అనారోగ్య పరిస్థితులు సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రభువే తన కృప ఇచ్చి అన్ని కార్యాలు జరిగించినట్టుగా మనం ఎంతో విశ్వాసంతో ప్రార్థించాలి. అలాగున్న మనం ప్రార్థనలో వెళ్తాం. ప్రారంభించాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. సకల ఆశీర్వాదాలకు నిలయమైన దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి తండ్రి, జీవాధిపతి, జీవం గల రాజు అని నామాల కన్నా పై నామం గల దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, అనంత జ్ఞాని, అక్షయుడు, అదృశ్యుడు, అమరత్వం కలిగిన తండ్రి, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, అటువంటి గొప్ప దేవుడు, నాకు మాకు దేవుడు ఎన్నందుకే హృదయం మారా స్థుతిస్తున్నాయి. దినాన్ని బట్టి
ఈ దినానికి అర్హులుగా చేసిన మీ దయనంతటిని బట్టి వందనాలు, ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి వందనాలు, దైవజనులను బట్టి వందనాలు, సాల్మన్ బ్రదర్ని బట్టి వందనాలు, స్థుతులు స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారికి నా తండ్రి మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని పాదాలు పట్టి బ్రతిన షుగర్ కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చండి ప్రభా. ఆయుష్ని ఇవ్వండి ప్రభా. దయ చూపించండి. వారు చేస్తున్న సేవా పరిచయం ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేసి ఎంతో మందికి దీవెనకరంగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభా. దయ చూపించండి. నా షుగర్ను కంట్రోల్లో ఉంచండి. నా బస్సు నొప్పిని తప్పించండి ప్రభా. కంటి చూపు కూడా మెరుగ్గా ఉండాలని సహాయం చేయండి. వినికిడు కూడా మంచి వినికిడిని అనుగ్రహించండి ప్రభా. మిషన్ కూడా చక్కగా పనిచేయడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతిన సేవకురాలను కూడా కాపాడండి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించేటువంటి బలహీనత బిడ్డకు చేరకుండా మీరే సహాయం చేయండి. పాప చదువు అంతట్లో కూడా సహాయం చేయండి. మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి. రాకపోకల్లో తోడేయండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా సహాయం చేసే దేవుడు అని, అన్ని విషయాల్లో తోడేయండి దేవుడు అని, అధికమైన కృపను అనుగ్రహించే దేవుడని, కొండాపూర్ లప్సిపేటలో సేవా పరిచయాన్ని ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేసి పట్టజాలను ఆత్మలు మందిరాల్లో సమకూరుస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. దయలో గుర్తు చేసుకోండి తండ్రి. సారథి సంఘ సేవా పరిచయను ఆశీర్వదించండి ప్రభా. దయ చూపించండి. ప్రగతి నగర్ 7th phase ను గుర్తు చేసుకోండి. 7th phase లో జరిగిన బైబిల్ స్టడీని గుర్తు చేసుకోండి తండ్రి. వెడ్నెస్డే జరిగే బైబిల్ స్టడీని గుర్తు చేసుకుని, నిజాంపేట BHL గుర్తు చేసుకుని, అప్సిపేటను గుర్తు చేసుకుని, అప్సిపేటలో బైబిల్ స్టడీని గుర్తు చేసుకోండి. KPHP కొండాపూర్ని గుర్తు చేసుకోండి. ఫ్రైడే బైబిల్ స్టడీని గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి. ఆల్విన్ కాలనీ కూడా గుర్తు చేసుకోండి తండ్రి. ఆయన మంగళవారం ప్రార్థన కూడికను నా తండ్రి ఆయన ఫ్రైడే నాడు నా తండ్రి బైబిల్ స్టడీని కూడా మీరే దయలో గుర్తు చేసుకోమని నీ పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించిన స్త్రీల కొడుకులను కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి. ఆలీనగరు, ఆలీపూరు నా తండ్రి పరిచయను ఆశీర్వదించండి. నా తండ్రి ఆల్విన్ కాలనీ మన బ్రదర్ రేచల శిష్ణ కాపాడు భద్రపరచండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇటువంటి బలహీనతల వాళ్ళకి లేకుండా మీరే సహాయం చేయండి. బ్రదర్ కొన్న కంటి చూపును కూడా మెరుగ్గా ఉంచమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. BDL నా తండ్రి బాచుపల్లి, నా తండ్రి ఐజాక్, నా తండ్రి మరియు నా తండ్రి బాచిరాజుపల్లి యొక్క సేవా పరిచయను ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి ప్రభా. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని బిళ్ళకు తోడుగా ఉంచమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. నా తండ్రి ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను పేరు మీరు గుర్తు చేసుకొని నా తండ్రి వారి ప్రార్థన జవాబును అనుగ్రహించడం, తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. నా తండ్రి వారి అక్క చెల్లెలకి మంచి జీవిత భాగస్వాములు అనుగ్రహించండి. తనను కూడా మీరే గుర్తు చేసుకుని తన భవిష్యత్తు అంతా మీ ఏర్పాట్లు ఉంచుకోండి ప్రభు. దయ చూపించండి. నాయన లక్ష్మి గారు కూడా ఈ దినం నా తండ్రి నాయన యుఎస్కి వెళ్ళిన ఉంటుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రయాణం అంతట్లో కూడా తోడేయండి. చెడుగు కీడాన్ని అపాయం జరగకుండా సహాయం చేయండి. పుణ్య రక్తాన్ని ఆ ఫ్లైట్ మీద ప్రోక్షించండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ప్రయాణం అంతటి కూడా క్షేమం, భద్రత, కాపుదల అనుగ్రహించండి ప్రభు. అక్కడ ఏ ఉద్దేశంతో అయితే తీసుకెళ్తున్న ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్న తండ్రి ఎంతో మందికి ఆత్మీయ తల్లిగా బిడ్డ ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. ఎంతో మందికి ప్రార్థన అవసరత అక్కడ ఉంటది ప్రభా. ఎంతో మందికి ప్రార్థన చేయాలని కూడా కృపను చూపించిన కార్యం జరిగించిన వారి సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచు నా తండ్రి దయ చూపించండి. నా తండ్రి అక్కడ వాతావరణం కూడా బిడ్డకు పడేటట్లు మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా మేలు మంచి చేసే మంచి దేవుడు అని తిరిగి వచ్చేంత వరకు నీ కాపుదల భద్రత దయచేసే దయగలిగిన దేవుడు అని నా తండ్రి వారి రక్త సంబంధ బంధువులు వాళ్ళ అల్లుడుగా నల్లుడుగా రక్త సంబంధాలు వాళ్ళ మనవలని రాళ్ళని దయలో గుర్తు చేసుకుని దర్శించి రక్షించుకునే రక్షకుడు అయిన హృదయం స్థుతిస్తున్న తండ్రి దయ చూపించండి. కుసుమ గారు బొంబాయిలో సేవా పరిచయం ఆశీర్వదించండి ప్రభా. దయ చూపించండి. ఆత్మీయంగా ఎదుగుదలను సంఘాల్లో అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ సహాయం చేయండి. రాజేష్, జ్యోతి వారు చేస్తున్న సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి. బొంబాయిలో పరిచయం చేస్తుండగా మీరే సహాయం చేయండి. యూత్ మీటింగ్ పరిచయం కూడా ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి ప్రభా. ఆహ్లాదకరమైన వాతావరణం అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి. సువార్త విన్నవారు నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి లోతైన కార్యం పశ్చాత్తాప హృదయం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి. అందరూ అంతటా రక్షింపబడడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచమని వారి అవసరతలు అక్కలను తీర్చమని
వారిని నా తండ్రి జూయల్నికి దగ్గరలో ఉన్న కాలేజీలను మంచి కాలేజీలో బిడ్డలకు సీట్ రాగలడానికి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడు విజయలక్ష్మి గారింటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయమని నాయన డేవిడ్ చదువుల్లో తోడే ఉండమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న నప్తాలి అభిషేకం యొక్క భవిష్యత్తు కూడా మీ ఏర్పాట్లు చదువుల్లో ఉద్యోగాల్లో తోడే ఉండండి కుటుంబాన్ని కూడా కాపాడు భద్రపరచని వారి పరిచయం కూడా మీరు ఆశీర్వదించి చేయమని పాదాలు పట్టి బ్రతినాశ్విని భవిష్యత్తు కూడా మీ ఏర్పాట్లు ఉంచుకోండి తండ్రి. ఎంతో మంది బిడ్డలో నా తండ్రి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటుండగా మీరే సహాయించిన జయదేవి విషయంలో, తేజస్విని విషయంలో, ఎస్తేరు స్వాతి విషయంలో దయ చూపించండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నైనా మీరే దయ చూపించమని పాదాలు పట్టి రేచర్ల ఆ బిడ్డను కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. అలాగే ఎంతో మంది ఉన్నారు తండ్రి బిడ్డలు పాలి భాగస్తుల కోసం చూస్తుంటుండగా మీరే మీ గొప్ప సహాయం అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించమని వినీత నా తండ్రి ఆ యొక్క సుధీర్ బిడ్డల యొక్క కుటుంబ సమస్యను మీరే పరిష్కరించి న్యాయం జరిగించి కుటుంబంగా కలిసి నిన్ను సేవించి పూజించే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని దుష్టుడి యొక్క ప్రతి పన్నాగాన్ని లయపరచమని పాదాలు పట్టి బ్రతిమలాడుచు నా తండ్రి సమస్తము చక్కగా చేసే గొప్ప దేవుడు నన్ను నా బిడ్డలను కూడా నీ కృప ద్వారా నీ దయ ద్వారా బిడ్డల ప్రార్థన ద్వారా నెమ్మదితో ఉంచడానికి చేస్తున్న సహాయం అంతటిని బట్టి నెమ్మదిగా ఉండగలడానికి సహాయం చేస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి హృదయమారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించినారు నస్తురాలను ఒప్పుకుంటే కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవలు వేసే నమ్మదగిన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహాతండ్రి ఆమెన్. ప్రేమ నమ్మకం గల్లా మా ప్రియపర్లకు తండ్రి 104 స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాసనకి రావడానికి నీకు దర్శనం చేసుకోవడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు 104 స్తోత్రులయ్యా. ఆన్లైన్ కుటుంబం ద్వారా తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు నన్ను స్థుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా మేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడుగా నాకు ఉంటున్నందుకే నీకు 104 స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి నీ దాసం ద్వారా తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలయ్యా. బెర్షెబా యొక్క అనుభవంలోకి తండ్రి మరి మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకే నీకు వందనాలయ్యా. అబ్రాహాము యాకోబు ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, మోషేకు తోడైన దేవా, దావీదుకు తోడైన దేవా, మరి మాకు కూడా తోడైన నడిపించి మా దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచిన ప్రభు సహాయం చేసిన ఇంతవరకు ఆటిగా చేసిన ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన నమ్మిస్తున్న ప్రార్థన కూడా నీకు అంగీకారంగా నాయన ధూపం వలె నీ పాదాల చెంతకు చేర్చుకోమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తున్న విశ్వాసంతో నమ్మకంగా యథార్థంగా ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నారు. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న వాక్యానికి నీకు వందనాలయ్యా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. డయాసెక్ల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్ నాయన మరి ఆండ్రూస్ లాంటి పరిచర్ని దీవించండి. మంచి ఆరోగ్యం దయచండి. ఇతర దయసేకుల పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచేసి వారి పరిచర్ అంతట్లో కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా లేకపోతే అనుబంధ సంఘాల పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సేవకుల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న బ్రదర్స్ జ్ఞాపకం చేసుకున్న వారి పరిచర్లో కూడా మీరే సహాయం చేస్తున్నామని నడిచిన ప్రభా కొండాపూర్ హఫీజ్పేట సంఘాల పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని సాల్మన్ అంకుల్ గారు జ్ఞాపకం చేసుకుని దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేసిన ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచిన ఆయన పరిచర్య అంతట్లో కూడా తండ్రి దాసుని బలపరిచి నన్ను పరిశుద్ధాత్మతో నింపి బలం శక్తిని దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేసి ప్రతి విధ నాటం కూడా తప్పించుకుని నడిచిన ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తామని నడిచిన ప్రభు సహాయం చేయాలి. పాప చదువులోనూ స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను మీ సన్ని తోడించండి. ప్రతి విధమైన ఆటంకం తప్పించి విడిపించమని అడుగుతున్న ప్రభు సహాయం చేసండి. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిచర్య అంతట్లో కూడా సహాయం చేస్తున్నాండి. షామీర్పేటలో జరుగుతున్న పరిచర్య కూడా మరి 22 గ్రామాలకు సువార్త అందలేదు ప్రభా. మరి నైనా మరి సువార్తను గురించి తెలుసుకున్నట్టుకు సువార్తకు ద్వారాలు తెరవబడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభా షామీర్పేటలో తండ్రి క్రైస్తల బరియల్ గ్రౌండ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. స్థలం కొరకు తండ్రి మీరు జ్ఞాపకం చేసిన స్థలం విషయంలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లేదా జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభా చోటుపల్లి పరిచయం కూడా దీవించి ఆశీర్వకరంగా చేయమన్నాడు. ప్రతి విధ నాటకాలను తప్పించమని అడిగిన ప్రభా నాయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్న తండ్రిని స్వార్థ ప్రకటించే వారంగా మేము ఉండడానికి సాధించింది. పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకొని మరి చిన్న దేశమైన తండ్రి మరి నువ్వు కాపాడుతున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలైనా నాయన. మరి చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని కూడా తప్పించి విడిపించమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుంది. ఫర్దర్ స్టడీస్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరి ప్రదీప షారా వారు ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రిన్సీ నీటి
సీట్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకుని అయినా మరి స్లాట్ బుక్ చేసుకుని ప్రభా. మరి 8 నుండి తండ్రి 18 తారీఖుల వరకు కూడా తండ్రి ఎవరైతే తండ్రి బుక్ చేసుకున్నారో తండ్రి, మరి నాయన నిశ్చితం అయితే దగ్గరగా ఉన్న కాలేజీలో తండ్రి ఎలాంటి ఆటంకం లేకుండా మంచి కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరే సహాయం చేయమని, గొప్ప దేవుడుగా ఉంటూ సహాయం చేస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రవీణ ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రవాణి రాసిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని కంటి సమస్యను తప్పించి విడిపించి తండ్రి నేను స్వస్థపరచమని నడిచిన ప్రభు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని సాక్షి ఉంచుకుని నడుచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులే. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సిస్టర్ స్వాతి రాజేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సుధీర్ బ్రదర్ వినతి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబం యొక్క సమస్యను ఎరిగిన దేవుడు తండ్రి, వాటి నుండి తప్పించి విడిపించి తండ్రి నాయన వారికి తండ్రి నేను సమాధానం దయచేసి తండ్రి కలిసి జీవించడానికి కూడా మీరే సహాయం చేయండి. ప్రతి విధ నాటం కూడా తప్పించి విడిపించమని అడిగిన ప్రభావ సహాయం చేసినండి. మరి వినతి సిస్టర్ గారు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించి తిరిగి తండ్రి తన ఇంటికి చేరడానికి కూడా మీరే సహాయం చేయమని మా ప్రార్థన ద్వారా జవాబిస్తామని మీ స్థుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని బ్రదర్ యొక్క చేతి పని కూడా దీవించి ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మరి లోన్ విషయంలో తండ్రి మీరే సహాయం చేయమని అడిగిన క్రాంతి స్నేహ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మాణిక్యమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వారి సమస్యను కూడా విడిపించి తండ్రి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అక్కర్లేరిగిన దేవుడు తండ్రి మీ నామలో తీరుస్తరం నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గుణవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుని వాక్యం సెలవిస్తున్నాయినా తండ్రి నాయన. మరి వారికి మంచి మనసును అనుగ్రహించి తండ్రి కుటుంబంలో తండ్రి కలవరం లేకుండా తీసేసి కలిసి జీవించడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ రవి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. 1 year నుండి కూడా కోమాలో ఉంటున్నాడు ప్రభా. తీసుకున్న మెడిసిన్ ఆహార పానీయాలు మీ స్వాధీనంలో ఉంచుకోసే రక్త ప్రోక్షణ చేసే నీ వాక్కును పంపి తండ్రి విశ్వాసహితమైన ప్రార్థన తండ్రి రోగిని స్వస్థపరచిన వాక్యం సెలవిస్తున్నాయినా తండ్రి. విశ్వాసంతో ప్రార్థిస్తున్న బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి సాక్షిగా ఉంచుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తున్నాండి. అలాగే తండ్రి మరి నాయన మరి బ్రదర్ ఇమానుయేల్, ఎలిజబెత్, ఇసాక్ ఆస్ట్రేలియా వీసా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న వీసా విషయంలో కూడా మీరే సహాయం చేయమండి నాయన. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకున్న వారి పట్ల గొప్ప కార్యం జరిగించి వీసా విషయంలో కూడా మీరు సహాయం చేస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తాండి నాయన. నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన సుజాత జ్ఞాపకం చేసుకున్నాగా బ్రదర్ రక్షణ కొరకు, శైలేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. కుటుంబంగా మందిరానికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం. లక్ష్మీ సిస్టర్ జ్ఞాపకం చేసుకుని నేను అడిగిన తండ్రి మరి బయలుదేరి తండ్రి యూఎస్కి వెళ్తుండగా తండ్రి క్షేమాన్ని మంచి కాపరిగా ఉంటూ నడిపించి క్షేమైన ప్రయాణం దయచేస్తారని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేసిన ఆన్లైన్ కుటుంబం అంతటిని కూడా పేరు జ్ఞాపకం చేసుకున్న అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని నడిచిన సహాయం చేస్తున్న ముఖ్యంగా తండ్రి నాయన. మరి నాయన మరి ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. వెనుక చేసేవారుగా ఉంటున్నారు తండ్రి. రక్షణ లేదు ప్రభా. నేను చెప్పిన వినిపించుకోరు ప్రభా. జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థన రక్షణకు తీసుకుని నడిచిన ప్రభా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి సహాయం చేసిన అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసిన తోబుట్టులు అన్నదమ్ములు అక్క చెల్లి తోబుట్టులు అందరినీ కూడా రక్షించుకేసి ఏమని బిడ్డలు తండ్రి ఏమైనా కాలంలో ఉంటున్నారు తండ్రి. నేను భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాను. భూమి సమస్య నుండి కూడా తప్పించి విడిపించమని అడిగిన ప్రభు అన్నదమ్ముల ఐక్యమత్యంతో కలిసి ముందుకెళ్ళడానికి సహాయం చేస్తే నాయన. ఎక్కడైతే ఎవరు సైతం ఎన్నో రకాలుగా శోధించేదిగా ఉంటున్నాయని వాటన్నిటిని తప్పించి విడిపించమని శత్రువును జయించే భాగ్యాన్ని మీరు దయచేస్తారని మీ స్థుతిస్తున్నాను తండ్రి. చిన్న పెదనాన్న వాళ్ళ హృదయాలను కూడా మార్చేసే నాయన తిరుగుబాటు స్వభావాన్ని తీసి నడిచిన ప్రభా సహాయం చేస్తాను. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా ముఖ్యంగా హరిత రత్నాన్ని కూడా జ్ఞాపకం చేసిన రత్నాన్ని కూడా త్రాగుని దూరపరిచేసే మరి నాయన కలిసి నీ మందిరానికి వచ్చి ప్రార్థించలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తన విశ్వాసాన్ని బలపరిచేసి నోరు తెచ్చి నిన్ను అడిగే భాగ్యాన్ని దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాండి. గర్భఫలం దేవుడిచ్చి బహుమానము నేను పొందినానని తండ్రి విశ్వాసంతో నిన్ను అడిగే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న కుటుంబంలో మీరు అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం నడిచిన ప్రార్థనపై కూడా మీ కాపుదలు ఉంచి ఆరోగ్యం దయచిన నాయన సహాయం చేస్తున్నాను. నైజమని జ్ఞాపకం చేసుకునైనా నీ మందిరానికి నడిపించేసేయా నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు వారిని కూడా తండ్రి మరి 8వ తారీఖు తండ్రి స్లాట్ బుక్ చేసుకున్నాడు తండ్రి. మరి
ఆయన సెలక్షన్ విషయంలో కూడా మీరే సహాయించండి. మంచి కాలేజీని కూడా మీరే సహాయించండి. దగ్గరలో ఉన్న కాలేజీలో మంచి కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి కెనీతి జ్ఞాపకం చేసుకుని ఆయన స్టమక్ పెయిన్ అని బాధపడుతున్న హాస్టల్లో ఒంటరిగా ఉంటున్నాడు తండ్రి. తన పైన కాపుదల ఉంచి అక్కడ చిన్న బిడ్డ తండ్రి ఆయన మరి సాక్షిగా పిల్లల మధ్య సాక్షిగా నిలబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసిన స్టమక్ పెయిన్ నుండి కూడా తీసివేసి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుండీ. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నమ్మకమైన దేవుడు కొంత సహాయం చేస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. నేను తగ్గించుకుని ఘనమైన నామం హెచ్చిస్తూ నా కొరకు దినమంతటి కొరకు సిద్ధపరచమని ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మిస్తూ తీసు ఆశీర్వేదాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినం తండ్రి బాప్తిసాలు ఉంటున్నాయి, మీరే సహాయం చేయమని నాయన మరి ఇవాళ రేపు ఎల్లుండి కూడా జరిగే పరిచర్య అంతట్లో కూడా రాసిన బలపరిచి ఆరోగ్యం దయచేయమని స్తుతించి ప్రార్థించడికి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా పరిపాలన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకర, అద్భుతకర, మహోన్నతుడ, మహాగండమైన దేవ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు దేవానికి స్తోత్రాలు ప్రభా. కాలాలు మారని తండ్రి నీకు స్తోత్రాలు నైనా. విడివని ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. వేడబాయిన యేసు నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతైనా గొప్ప దేవుడు ప్రభా. అలాంటి గొప్ప దేవుడు నాయన కలిగి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నాయన నా ప్రభా అంత మాత్రమే కాదు నాయన నా ప్రభా నాయన పొందవలసిన శిక్ష నాయన నాకు మార్గ ప్రభా. కలువరి శిలువలో ప్రభా నీ విలువైన రక్తాన్ని కార్చి ప్రభా. రక్తంలో నా పాపాన్ని అంతని కడిగి ప్రభా. పరిశుద్ధుల సహవాసన చేర్చి ప్రభా. నాయన నీ జీవ గ్రంథాన్ని ఇచ్చి ప్రభా. ఈ విధంగా నాయన నా ప్రభా నీలో నాయన ఎదటానికి ప్రభా నాయన నిన్ను హత్తుకొని జీవించడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నాయన నా హృదయమార నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మరొక దినాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించి ప్రభా. ఈ విధంగా నాయన ఈ సన్నిధిలో నాయన నా ప్రభా నీ పరిశుద్ధతతో కలిసి ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు ప్రభా. నాయన ఆన్లైన్ కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీకు వందనాలు. ఈ కుటుంబంలో ఏ అవసరత ఉందో నాయన ఎరిగిన దేవుడు, ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడుగా మీరు ఉన్నారు. అందరిని బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. సాల్మన్ రాజు బ్రదర్ని బట్టి నీకు వందనాలు నాయన. దినము ప్రభా వాక్యంతో నాయన మమ్మల్ని బలపరుస్తూ ప్రభా నాయన నా ప్రభా నీ బిడ్డకి నాయన నా ప్రభా నాయన మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదిస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయన చేస్తున్న పరిచర్లన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. శిక్షణ పట్టుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఇరువురికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి దేవా. నీకు వందనాలు. వారి పరిచర్లన్నింటినీ కూడా నా ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్న వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన బిడ్డ చదువులో నాయన మీరే తోడుకోండి నాయన. ప్రయాణంలో భద్రత, కాపుదల, క్షేమాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన దైవజనుల ఆయా ప్రాంతాల్లో ప్రభా పరిచయ నిమిత్తమై ప్రయాణించినప్పుడు ఆయన నీ భద్రత, కాపుదల, క్షేమాన్ని ఇచ్చి ప్రభా క్షేమకరమైన ప్రయాణాలు పరిచర్యకి ఎలాంటి ఆటంకం లేకుండా నాయన మీరే తోడుకొని నడిపిస్తున్నామని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. ఈ దిన పరిచర్య అంతని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. పరిచయం నాయన నీరు కట్టి మీరు ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా నాయన ఈ దిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వైశివ అనుభవాన్ని నాయన మాకు నాయన దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన మీరే సహాయం చేయండి ప్రభా. వైశివ నాయన మమ్మల్ని ఉంచారు దేవా. ఆ విధంగా ప్రభా వాక్యానుసారంగా నాయన మేము జీవించడానికి మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నాయన ఎవరైతే నాయన అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన నా ప్రభా నాయన సంపూర్ణంగా నాయన వారికి స్వస్థతను మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సలామి సిస్టమ్ బట్టి, దుర్గా సిస్టమ్ బట్టి ప్రభా, జయశీల సిస్టమ్ బట్టి నాయన
నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్న సంపూర్ణంగా నాయన స్వస్థత మీద ఇచ్చేయండి ప్రభావ. డాక్టర్ వైద్యులు పరమ వైద్యులు నాయన నీ పరమ ఔషధాన్ని ప్రభావ బిడ్డలకు మీరు ప్రోక్షిస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. మీరే సహాయం చేయము. భూమి సమస్యలు ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలు నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీకు వందనాలు. ఆర్థిక సమస్యలు అన్నింటిలో నాయన వారికి విడుదల ఇచ్చిన ఆయన కుటుంబాల్లో నాయన నెమ్మదిని శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించే దేవుడు అని ప్రభావ నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తూ వస్తున్నాం. మీరే సహాయం చేస్తురండి దేవా. కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. భార్య భర్తల మధ్య ఐక్యతను మీద ఇచ్చిన బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఐక్యతనిచ్చి ప్రభావ నాయన నా ప్రభావ కుటుంబాలు తిరిగి కట్టబట్టాలని మీరే సహాయం చేస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మీరు ఉన్నారు నాయన. అందరి బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభావ నాయన. మన జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన నా ప్రభావ గత కాలంలో జరిగినవన్నిటి నాయన నీ బిడ్డలైన వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఏవైతే కోల్పోయినారో ప్రభావ తిరిగి అవన్నీ కూడా నాయన సమకూర్చబట్టాన్ని మీరే సహాయం చేయండి. మందిరాలన్నీ కూడా మళ్ళా తిరిగి నాయన నిర్మించబట్టాన్ని సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలైన వారిని ప్రభా మీరే నాయన ఆదరించండి దేవ. ధైర్యపరచండి దేవ. నాయన నాయన నా ప్రభా బిడ్డలు నాయన విశ్వాసాలు ఇంకా ముందు కొనసాగడానికి మీరే కృప చూపిస్తారమ్మని అడుగుచున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తాం దేవా. నాయన చుట్టుపక్కల ఉన్న నాయన నా ప్రభా శత్రు రాజ్యాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారికి కూడా రక్షణ మారుమనసు దయచేయండి. ఆ యుద్ధ వాతావరణాన్ని అంతటి మీరు కొట్టివేస్తారండి దేవా. శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను దేవా. నాయన నా ప్రభా ప్రజలందరూ కూడా నాయన రక్షణ పట్టడానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు దేవా. సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు. ప్రవీణ్ నాయన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో నాయన నా ప్రభా మీరే నాయన పెరుగు నాయన ఆరోగ్యం ఇచ్చిన ఆయన స్వస్థతను మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఉత్తర భారతదేశం జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఆ ఒడిశా జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. అక్కడ ఉన్న సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. పరిచయలకు ఎలాంటి ఆటంకం లేకుండా నాయన నీ సువార్త ప్రకటించబట్టాన్ని మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. దయగల తండ్రి ఇది నీకు స్తోత్రాలు ప్రభా. దేశాన్ని బట్టి దేశ నాయకులు బట్టి నాయన అధికారులను బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సక్రమైన పరిపాలన న్యాయకరమైన పరిపాలించడానికి ప్రభా వారికి మంచి మనసును మీరు దయచేస్తున్నామని అడుగుతూ వారి తలంపుల ఆలోచనలన్నీ మీరు కొట్టివేయండి దేవా. నీ తలంపులు నీ ఆలోచన నీ ఉద్దేశాలు ఇచ్చి ప్రభా వారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభా నీ దృష్టికి అంగీకృతం ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి నాయన నా ప్రభా మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్న నాయన ప్రెసిడెంట్ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా పిఎం జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. మినిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షణ మారు మనసు ప్రార్థన జీవితాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. వారికి కూడా నాయన నీవే నిజమైన దేవుడు అని ప్రభా జీవం గల దేవుడు అని ఆయన వారు గుర్తు తిరగడానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. జన రక్షణ నిమిత్తమే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షణ పట్టడానికి సహాయం చేయండి. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశం కదా ప్రభా. ఆ విధంగా ప్రభా నాయన ప్రతి ఒక్కరు నాయన తెలుసుకునే భాగ్యాన్ని ఆయన వారికి అనుగ్రహించమని సన్నిధిలో వారిలో ఉన్న నాయన గుడితనాన్ని మీరు తొలగించి ప్రభా నాయన నా ప్రభా నాయన నిజమైన వెలుగులోనికి నాయన వారు రాగలిగినట్లు మీరే కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. అక్కడ యుద్ధం ఆగిపోవడానికి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఎంతో మంది నాయన నిరాశ్రయులు ఉన్నారు ప్రభా. ఎంతో మంది నాయన ప్రాణాలు కోల్పోయి ఉన్నారు దేవా. నాయన యుద్ధం అప్పటి ప్రభా నాయన అందరూ కూడా నాయన శాంతి సమాధానం నెమ్మది పొందులాగని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. మీరే సహాయం చేస్తారండి దేవా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి. ఎప్పుడు బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తాను దేవా. నాయన ఆ కోర్టు కేసు అన్ని కొట్టివేయబడతాన్ని మీరే సహాయం చేయండి. సహోదరులందరూ ఐక్యత కలిగి ప్రభా నాయన నా ప్రభా నీ సువార్త ప్రకటించబడటానికి సహాయం చేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు ఎంత మనోహరమని నీ వాక్యం సెలవిచ్చింది. ఇదిగా అవును దేవా. అందరూ కూడా నాయన ఐక్యత సమాధానంతో ప్రభా అనేక నాయన ఆత్మ నిమిత్తమైన ఆయన భారం కలిగి ప్రార్థించడానికి ప్రభా నీ సువార్త ప్రకటించబడటానికి పరిచయం జరగడానికి మీరే కృప చూపిస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. రేహబోతు అనుబంధ సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు
చేసుకుంటూ రండి దేవా. జరుగుతున్న పరిచయలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతున్నాను. ఆయన కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. స్వార్థకు కానీ సేవకు కానీ పరిచర్యకు కానీ ప్రభా, నాయన ప్రార్థనకు కానీ ప్రభా, చర్చ కానీ నాయన ఎలాంటి ఆటంకం కలిగించకుండా నాయన గవర్నమెంట్కి మంచి మనసును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకా ఎంతో మంది ప్రభా సువార్త అందని ఎన్నో వేల గ్రామాలు ఉన్నాయి దేవా. అలాంటి ప్రాంతాలకు నాయన సువార్త అందబట్టడానికి నాయన మీరే సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. ఆయా రీతిలో జరుగుతున్న పరిచర్లన్నింటినీ కూడా నాయన నీరు కట్టి మీరు ఫలింప చేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. లక్ష్మీ శిష్యుని పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. బిడ్డ ప్రయాణమై ప్రభా ప్రయాణంలో ఉంటుందిగా ప్రభా నీ భద్రత కాపుదల క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. ప్రయాణిస్తున్న వాహనం చుట్టూ నాయన నీ రక్షణ కంచివేయండి దేవా. నాయన చేరవలసిన గమ్యానికి ప్రభా సురక్షితంగా మీరు చేర్పించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. అక్కడ నాయన బిడ్డకి నాయన మంచి వాతావరణాన్ని మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన అక్కడ కూడా ప్రభా అనేక మంది నాయన నా ప్రభా నీ సువార్త ప్రకటించబట్టాన్ని మీరే నా బిడ్డ ద్వారా ఆ బిడ్డని మీరు వాడుకుంటున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు. యవన బిడ్డల నిమిత్తమే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. యవన కాలంలో ప్రభా నీ కాడిని మోసే వారికి ఉండటానికి సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన యవన బిడ్డలు నాయన ఎంసెట్ రాసిన ఆయన నీట్ రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. మంచి కాలేజెస్లో ప్రభా బిడ్డలు సీటు పొందడానికి మీరే సహాయం చేస్తే మంచి సహవాసాన్ని కూడా బిడ్డలకు మీరు అనుగ్రహించమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అనారోగ్యంతో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సంపూర్ణంగా నాయన వారికి స్వస్థత విడుదల నాయన మీరు అనుగ్రహించమని మంచి ఆరోగ్యాలతో మీరు నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. నాయన నా ప్రభా నాకు ఇచ్చిన నాయన పరిశుద్ధుల సహవాసులు నాయన నన్ను కూడా చేర్పించినందుకు నాయన మరొకసారి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన నా ప్రభా. నాయన నా ప్రభా నా కుటుంబాన్ని కూడా నాయన నీ చేతులకు సమర్పించుకుంటూ నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించి మా ప్రభు మా రక్షకుడు నామలో ప్రార్థించండి నాన్న తండ్రి. ఆమేన్. శివాస్ ప్రార్థన చేస్తారా లేదంటే రేపు చేతులు ముగించుకోండి. ఓకే. ప్రేమ గల మా పరలోకపు మా ప్రభు యేసుక్రీస్తు వారి సేవకుడైన ఘనమైన నాకునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో మీరు మా గమనం తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగం కొరకు స్తోత్రం. ఆదికాండం 26వ అధ్యాయం 33వ వచనంలో ఇస్సాకు యొక్క జీవితంలో మీరు కనపరుస్తూ వచ్చినటువంటి ఆ నీటి కొరకు నీకు స్తోత్రాలు. 2 పర్యాయాలు ఫిలిష్తీయులు తన తండ్రి గారు తవ్వించిన బావుల్ని వీరు మరలా త్రవ్వుతూ ఆ ప్రకారంగా శత్రువుతో పోరాడుతూ వచ్చినారు. వారే 3వ పర్యాయం జగడమాడక నీ ప్రజలటువంటి వారి ఎడమ కలగజేస్తూ వచ్చిన శత్రు నుంచి విడుదల ప్రసాదిస్తూ వచ్చిన అలాంటి కార్యమే నేటి దినాల్లో కూడా వారి యొక్క నష్టము నుండి, వారి కీడు నుండి, వారు తలపెట్టే పన్నాగము నుండి నీ బిడ్డలముగా మమ్మల్ని వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కాపాడవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, నీ గుడారం కప్పండి, నీ భద్రత వలయములో ఉంచండి. ఎప్పుడు మింగుదునా అని శత్రువు తిరుగులాడుతున్నాడు.
అయితే సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక ద్రొక్కించినటువంటి మాట మీరు మాకు శ్రేష్టమైన వాగ్దానంగా మీరు ఇస్తున్నారు. ఆ వాగ్దానం ఆధారం చేసుకొని పాల చెత్త మొరపెట్టుకుంటున్నాను. ఓ తండ్రి, అన్యాయపు చేత నీతిమంతుల బిడల్ని మృగుట కొరకు శత్రు ప్రయత్నం చేస్తున్నాడు. వారి ప్రతి విధమైనటువంటి మా ప్రభా క్రీస్తుని విశ్వాసంతో ఓడిస్తున్నాం. మీ కృపా సహాయాన్ని కోరుతున్నాం. నీ నామం పేరిట అత్యధిక విజయాన్ని కోరుతున్నాం. మీ కృపతోటి నీ కార్యాన్ని మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలంలో ప్రార్థన కొరకు మీరు సమకూర్చి తీసుకొచ్చినటువంటి ప్రియుల కొరుస్తూ మా ఒక్కొక్కరి అక్కర మీరిన దేవుడు మీ చిత్తానుసారంగా తీర్చున్నాయన. ఉదయం నీ కృపతో తృప్తి పరుచును, అప్పుడు మా దినములన్నీ ఉచ్చరించి సంతోషించదమని మోసే ప్రార్థించినటువంటి ప్రార్థన ప్రకారంగా మమ్మల్ని నడిపించు. శిరోమిస్టర్ గారు, ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోవడం, వారి పిల్లలు ప్రవీణ ఈయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. నీ కృపలో వర్ధలు చేయాలి. అశ్విని భవిష్యత్ దీవించు. డేవిడ్ తన కోర్స్ అంతట్లో చదువుల మీద సహాయం చేయాలి. ప్రభా, నీ కొరకు ఆ బిడ్డలైనటువంటి వారిని సాక్షులుగా వాడుకొని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయాలి. మీ దోష తోబుట్టుల కొరకు స్తోత్రాలు. లోకన్న వారి కుటుంబం కొరకు, వారి పిల్లల సాధశాలం కొరకు స్తోత్రాలు. వారి చదువులో ఆత్మీయ జీవితంలో వర్ధలు చేయండి. అలా మార్తమిస్టరు రాజు బ్రదర్ కొరకు స్తోత్రాలు చేస్తారు. వారి పిల్లలు శాశ్వత స్టీఫన్ జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రేమ కొరకుగా ప్రభా బలపరచవలసిందిగా వేడుకొని చూసాం తండ్రి. అంత మాత్రమే కాదు, థామస్ బ్రదరు అనురాధమ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కంటి సమస్యతో బాధపడుతుంటే విడుదల ప్రసాదించు. ఆ రీతిగా ప్రియ ప్రభా, నీ మహిమ కొరకు కానీ గొప్ప కార్యం జరిగించమని విజ్ఞాపనం చేస్తున్నాం. దోస్తులు సుజాతమ్మ గారు, రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు, పిల్లలు తబిత యొక్క క్షేమగన కాన్పు కొరకు మరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. శైలేందర్లో రక్షణ కార్యం జరిగించండి. ఋతు రాకేష్ ని ఆకర్షించమని మేము ప్రార్థిస్తున్నాం. సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ ప్రభా, దయతో మీ కనికరం చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దోషం శ్రీనివాస్ బ్రదర్ జయమ్మ కుమారుడు కురుస్తున్నాను. నీ దయను కోరుతున్న కుమారుడు పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా పరీక్షలన్నింటిలో జ్ఞానం ఇచ్చినాడు. మీ దోషుడు శ్రీనివాసుని విశ్వాసం కనపరచు. చేయనటువంటి ప్రయత్నములు మీరు సఫలం చేయమని ప్రార్థన చేస్తున్న ఫామ్ హౌస్ విషయంలో. అలా మీ దోషుడు బ్రదరు, మీ దోష వెళుతమ్మ ప్లస్ మెరకల కొరకు ప్రార్థిస్తుంది. దయతో వారికి మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. వారు కలిసి జీవించడానికి కొరకైనటువంటి సమాధాన స్థితిగతులు మీరు దయచేయండి. నీ గొప్ప కార్యం గురించి గాలి తుఫాను గద్దించండి. మేము ప్రార్థన చేస్తున్నాం. దోస్తుని విశ్వాసన గనపరచు. సామిరిపేటలో ఒక్కొక్క గ్రామాన్ని జ్ఞాపకం చేసి రవి అనేటువంటి యవనస్తు నీవే కనికరం చూపించి బయటకు తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. యొక్క కోమాలో నుండి కనికరం చూపించాలి. అలా భూషణ కుమారం కొరకు, గంగరాజు రక్షణ కొరకు, కిరణ్ కుమార్ రమ్య మనవడు హేమ కుమార్ ప్రార్థిస్తున్నాం. నామకార్థ జీవితం నిజమైన రక్షణ జీవితం నడిపించమని మేము ప్రార్థిస్తాం. నీ వాక్యం చదువుటకు ప్రార్థించట కొరకు మీరే వారికి మంచి ఆశను భక్తిని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం.
దేవా దయతో జ్ఞాపకం చేసుకో. అలాగున ఈ దోషుల ప్రభావితం కొరకు ప్రార్థన చేస్తుంది. మీరేమి కనికరమున కటాక్ష చూపించు, మంచి ఆరోగ్యం వచ్చి కుమారుడు చైతన్యాత్మీయంగా సమకూర్చుకోవచ్చున్నాను. ఆయన తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవడం, మధుసిద్ధు పిల్లలకి కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ దోషుల యొక్క పాలకుల్లో ఉండబడినటువంటి ఇంటిని ప్రభువా అమ్ముట విషయంలో మంచి రేటు వచ్చినట్టుగా సహాయం చేయండి. ఓ దేవా వారి అక్కలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. చాందనము గారు ఆ రీతిగా ప్రభువా వారి సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. సంతోష్ షర్లీ ఆ రీతిగా మనవడు కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క విశ్వాస జీవితాన్ని గణపరచండి. ప్రభు సేవలో వారి పాలు పంపులను ఆశీర్వదించండి. వారి ఉద్యోగంలో మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మరొక ఫలం దయచేయండి. చాందనమ్మ గారి యొక్క తండ్రి వెనికిడిలో ప్రభా ఆ అక్కర్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీసా ప్రాబ్లమ్స్తోనైనా ఎలిజబెత్ సిస్టరు, సునీల్ బ్రదరు, ఐజాక్ బ్రదరు, ఎమ్మెల్ బ్రదరు, యవనశ్రీ ఇమ్మాన్లు సఫర్ అవుతుండగా ప్రభా వారి పరిస్థితులను మీరు చూస్తున్న దేవుడు, దయతో అధికారులతో మాట్లాడి మీ కార్యమును జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున్న లావణ్యమూర్తి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి కుమారుడు పావనం అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దూరదేశంలో నీ కృప చేత వారిని పోషించి సంరక్షించి కాపాడుతున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఇది కేవలం నీ కృపయే. ఆ బిడ్డల కృతజ్ఞతతో నీ సేవ చేస్తూ వారి విశ్వాసాన్ని ఫలింపచేయండి. చిన్న మద్దనం మీరు ఆస్వాదించి వృద్ధి చేయమని మేము ప్రార్థిస్తాం. లావణ్యమూర్తి గారు మంచి ఆరోగ్యం నుంచి మా ప్రభువా ఆ రీతిగా వారి బంధువులు సుధాకర్ గారి రక్షణ స్వస్థత కొరకు ప్రార్థిస్తాం. నీ మహిమా కార్యం జరిగించమని వేడుకొనిచున్నాం. సహాయం ఆ రీతిగా ప్రియ ప్రభువా మీ దోష స్వర్ణము ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు వారి సంతాన కొరుస్తూ అంకిత యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ సహాయపడుతుంచారు. ప్రతిఫలాన్ని మీరు నగరించండి. ఆ రీతిగా మా ప్రభువా ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. యుఎస్ జర్నీ కొరకు తన సిద్ధపరచండి. ప్రతి ఏర్పాట్లు మీరు సహాయం చేయండి. దాసుల వారి విశ్వాసం ఘనపరిచి మేలు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచం ఇలాగ నిస్సి కొరకు స్తోత్రంతో భవిష్యత్తు దీవించి తల్లిదండ్రులు దేవదాసు గారు తల్లి గారు సునీతమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు. వారి విశ్వాసాన్ని ఘనపరచండి. ఆ రీతిగా నీలి మా భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో నీవే కనికరించు. నీ ఏర్పాటు చొప్పున మీరే అద్భుతమైన కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. శ్రీభరణ స్తోత్రాలు స్వరమును జ్ఞాపకం చేసుకొని వారి భారములు భరించును తండ్రి. బాధల సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దాసుడు సాక్ష్యం వాడు నప్తల అభిషేక్ పిల్లల్ని కనికరించునైనా ఆత్మీయంగా చక్కగా నీ కృపలు ఎదుగుట కొరకు మీరే సహాయం చేయండి. ఓ ప్రభువా మీ కృప చూపించండి. మీ దోషాలు పరిచయం మీరు సహాయం చేయండి. ఇరుపక్షాలుగా కుటుంబాల్లో తండ్రి ఉద్యోగ బాధ్యులైనటువంటి వారి యొక్క కాపుదల కొరకు, పిల్లల యొక్క యవనుల చదువుల కొరకు, ఆ రీతిగా ఉద్యోగాల కొరకు, భవిష్యత్తు కొరకు మీ చిత్తానుసారంగా మీ కార్యాన్ని జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సాయం ఉదయిస్తులు ఎన్ని స్తోత్రాలు పరిచయం మీరు ఆశ్రయించండి. వారి సంతానం జ్ఞాపకం చేసుకున్నాం. అభిషేక్ రెడ్డి వారి కుటుంబాన్ని నీవే నీ మహిమ కార్యం కొరకు ఆయత్తపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా దేవా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మా దేవా రేచల యొక్క పిఆర్ విషయంలో
భవిష్యత్తు విషయంలో పొరపాటు జరగకుండా సహాయం చేయండి. అలాగున తోబుట్టువులు నాయన విజయశ్రీ వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. వారి కుమారుడు వివేక అక్కరమెత్తించు తిమోతి కుటుంబం జ్ఞాపకం చేసుకో. అన్నయ్య తల్లి గారి మీరు కనికరించమని మేము ప్రార్థిస్తూ సహాయం చేయండి. ఓ ప్రభువా, నీ బిడ్డల విశ్వాసం గణపరచు. విజయలక్ష్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నారద డ్యూటీ బాధ్యులు మీ కాపుల హస్తం తోడించండి. ఆర్తిగా ప్రభువా పిల్లల్ని జ్ఞాపకం చేస్తూ సరితవరి మామ మరి చిన్నోడు మా ప్రభువా లండన్ యొక్క ప్రయాణం కొరకు ప్రతి అవసరత మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. పని భవిష్యత్తు జ్ఞాపకం చేసుకోవడం తన ఆత్మీయ జీవితంలోను చదువులోను మీ కృప ఇచ్చి ఆర్థిక ఉద్యోగంలో చేరుట కొరకుగా మంచి ప్రశస్త ఉద్యోగం తనకు అనుగ్రహించండి. తన బాప్తిసం విషయంలో కూడా నీవే మాట్లాడి ఒప్పించండి. ఆర్థిక ప్రభా భవిష్యత్తును ఇష్టానుసారంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం అలాగున ప్రియ ప్రభా పిల్ల హెల్ని నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చదువులు మీ కృప ఇవ్వండి. నీ కొరకుగా వర్ధలు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం ఇలాగున ప్రియ ప్రభా మీ దాసుల భాగ్యము కొరకు రాజు బ్రదర్ వారి పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి ప్రజ్ఞ ప్రిన్సి రినాటినా కొరకు ప్రార్థిస్తున్నావు. చదువులన్నింటిలో మీరు సహాయం చేయండి. ఇలాగ మీ దాసు లక్ష్యం గడుస్తుంటారు. వారి యొక్క ప్రయాణంలో కొనసాగుతుంటుండగా నీ కృప కోరుతుంటున్నాం. తండ్రి క్షేమకరం గమ్యస్థానం చేరు వరకు మీరు మాత్రమే నీవిచ్చిన వాగ్దానం ప్రకారం నీ రాకపోకలు యెహోవాని కాపాడును, యెహోవాని కాపాడువాడు అనేటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానమును నీ బిడ్డల పక్షం నెరవేర్చుకొని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారి సంతాన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా మీ కృప చూపించు, మీ దయ చూపించమని వేడుకొని సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభువా యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దిన సువార్త పరిచర్య నానారినటువంటి ప్రార్థన పరిచర్య వాక్య పరిచయం మీరు ఆస్వాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. మీ మహిమ కొరకుగా ప్రతి వారి అవసరం మీ మహిమ తీర్చి నడిపించు. ఎవరి నిమిత్తం ప్రార్థించలేకపోతున్న వారి జ్ఞాపకం చేసుకొని వారు అక్కడ తీర్చు బాధలు భరించు. మీ శ్యామలం గారి స్తోత్రాలు వారి సంతాన జ్ఞాపకం చేసుకొని తండ్రి. సుకన్య అనిలు పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, ఆరితిగా సునైన వెంకటరమణ వారి యొక్క కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ మయమార్థమై ఆ బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వాదించి నీ కొరకు సాక్షులుగా వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మేము ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకొస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. దిన బాధ్యతలు, ఉద్యోగాలు వెళ్ళేటువంటి బిడ్డల విషయం, చదువు నిమిత్తం వెళ్ళేటువంటి పిల్లలు, యవనస్తుల విషయంలో మీ కృపా సహాయం కోరుతా వచ్చాను. నార్తను జ్ఞాపకం చేసి చీకట్టి అలుముకొని ఉంటుండగా ప్రభు మీరే సహాయం చేయండి. ఆరితిగా ప్రభు మణిపూర్ క్రిస్టియన్స్ ని కూడా మీరు ఆదరించి కోల్పోయినటువంటి సమస్తమును సమకూర్చినైనా దేవాను కార్యం చేస్తే తప్ప మానవ రీత్యా మేమేం చేయలేమని ఒప్పుకొనొచ్చు. మమ్మల్ని బీచులకు అర్పిస్తూ కొనియాడుతూ పూజిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మా ఘనత ప్రభువును మీకు ఆరోపించు. మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములను స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈరోజు
నిరంతరము ప్రభు రాకడ వరకు ఆయన యొక్క సన్నిధి మనతో ఎల్లవేళ్ళ ఉండి విజయవంతం నడిపించాక ఆమె ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సుధీరు